కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగాయి. కృష్ణా జలాలు పంచాలని, వాటాపై సత్వరమే తేల్చాలని కృష్ణా ట్రిబ్యునల్ను తెలంగాణ సీనియర్ న్యాయవాది సిఎస్ వైద్యనాథన్ వాదనలు వినిపించారు. కృష్ణా జలాల తుది పంపిణీపై ట్రిబ్యునల్ 2 ముందు నిన్న వాదనలు కొనసాగాయి. జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్ తలపత్ర సభ్యులుగా ట్రిబ్యునల్ విచారణను నిర్వహించింది. తెలంగాణలో ప్రస్తుతం నీటి అవసరాల గురించి వైద్యనాథన్ వాదనలు వినిపించారు. 2018 నాటి కావేరీ తీర్పును ఉదహరించి పరిమిత జల వనరులను జాతీయ దృష్టికోణంలో పరిగణించి ప్రధానంగా నదీ పరివాహక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న నీటిని రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేయాలని ట్రిబ్యునల్కు వివరించారు. తెలంగాణ ఇన్ బేసిన్ ప్రాజెక్టులకు తగిన వాటా కేటాయించాలని అభ్యర్థించారు. అలాగే ప్రాజెక్టుల అనుమతులపైన వాదనలు కొనసాగాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా ప్రాజెక్టులను ఎలా కొనసాగించగలదు ట్రిబ్యునల్ సభ్యులు ప్రశ్నించగా, ఇవి అంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రారంభించిన ప్రాజెక్టులే అని 2006లో KWDT2 ముందు వివిధ ప్రాజెక్టుల DPRలు సమర్పించామని న్యాయవాది సమాధానమిచ్చారు. అలాగే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నివేదికను తెలంగాణ ప్రభుత్వం CWCకి సమర్పించిందని, కానీ కృష్ణా జలాల విషయమై కేసు ట్రిబ్యునల్లో నడుస్తుండటంతో ఆమోదం కావడం లేదని వివరించారు. మహబూబ్ నగర్ జిల్లాలో సాగునీటి సమస్యలను వివరించారు. 150 TMCల సామర్థ్యంతో నిర్మించాల్సిన SLBC ప్రాజెక్టు పరిస్థితి పైన వివరించారు. కాగా ట్రిబ్యునల్ ముందు వాదనలు ఇంకా కొనసాగుతున్నాయని, నేడు మరో విడత వాదనలు జరగనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.